హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే పల్లి చేనుకి వచ్చినాం అనమాట. నేను పిల్లలు ముగ్గురం కలిసి వచ్చినాము. స్కూల్ టైం అయిపోయిన తర్వాత విన్ని ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా చేనుకి వచ్చినాము. ఎందుకంటే పల్లీలు అయినాయి, ఇప్పుడు పల్లీలు అయినాయి కాబట్టి వాటికి కాపలా ఉండాలి. కాపలా లేకపోతే పికాక్స్ అన్ని పల్లీలన్నీ తినేస్తున్నాయి. పైన చెట్లు ఉంటున్నాయి, కింద ఉన్న పల్లీలన్నీ అయిపోతున్నాయి. ఇంకా కుక్కలు అవి కూడా వస్తున్నాయి, ప్లస్ కోతులు ఇవన్నీ ఇంకా చాలా వచ్చేసి మొత్తం పల్లి చేను అంతా ఖరాబ్ చేస్తున్నాయి. అట్లనే మేము పల్లి చేనులో బొబ్బర్లు కూడా వేసినాము. ఇంకా టైం ఉన్నప్పుడు ఆ బొబ్బర్లు కూడా తీయడానికి అని చెప్పేసి వస్తున్నాము అన్నమాట. మా విన్ను తిరిగి తిరిగి అలసిపోయిందంట, ఒక దగ్గర కూర్చుంది. మా బిట్టుగాడు వచ్చి ఏమైంది అక్క కూర్చున్నావు అప్పుడే అని వాడు అడుగుతున్నాడు అనమాట. అదేమో తిరగలేక ఇంకా చాలా తిరిగింది, కూర్చుంది ఒక దగ్గర. చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ ప్లేస్. ఈ ప్లేస్లో ఒక రౌండ్ ఒక్క సైడ్ మొత్తం తిరిగేసి వచ్చినాము. అప్పటికే ఇక పిల్లలకి కాలు గుంజుతున్నాయంట. విన్ను తొందరగా అలసిపోయింది, స్కూల్కి పోయి వచ్చింది కాబట్టి. బిట్టుగాడేమో ఏడ పైపుకి హోల్స్ పడినా ఆడ పోయి కూర్చొని లేస్తలేడు. ఇక ఎప్పుడు నీళ్ళలోనే ఆడుకుంటూ కూర్చుంటాడు. ఇంకా నేనేం చేసిన అంటే పిల్లలు కూర్చొని ఏమైనా తింటారని చెప్పేసి కొన్ని పల్లి చెట్లు అయితే తెంపిన. పల్లీలు అయినాయి కదా, ఒక 2-3 పల్లి చెట్లు తెంపితే ఇక 2-3 తిన్నారు. అంటే పచ్చివి ఎక్కువ తినద్దు కాబట్టి ఏదో జస్ట్ అట్లా టైంపాస్కి నమిలినారు. తర్వాత ఇంకా వేరే ప్లేస్లో కూడా బొబ్బర్లు చాలా అయినాయి, అవన్నీ కలిపి తెంపేసుకున్నాము. ఇంకా అప్పుడు స్టార్ట్ అయినాయి ఇక నెమలీలు రావడము. ఇక వాటిని ఎల్లగొట్టడంలోనే సరిపోయింది మాకు. వీడేమో ఏడ హోల్స్ ఉంటే ఆడపోయి కూర్చుంటుండే, అసలు లేస్తూనే లేడు మా బిట్టుగాడు. ఈ పికాక్స్ ఏమో గుంపులు గుంపులు వస్తున్నాయి. అసలు ఒక సైడ్ నుంచి ఎల్లగొడుతుంటే ఇంకొక సైడ్ నుంచి వస్తున్నాయి. అవి చిన్న చిన్న పిల్లలేమో అసలు ఆ చెట్లలో కనిపించట్లేవు అనమాట. మా విన్నేమో ఎప్పుడు వదిలేస్తే ఎప్పుడు స్ప్రింగర్ పైపుల దగ్గర పోయి ఆడుకుందామా అని చేరింది. ఈవినింగ్ టైంలో ఇంకా వాటర్లో తడిస్తే ఎక్కువ జలుబు అవుతుంది అని చెప్తే కూడా వినట్లేరు పిల్లలు. ఇంకా అంతా తిరిగి తిరిగి అలసిపోయి ఆ పల్లీలన్నీ ఒక దగ్గర వేసుకొని కూర్చున్నాం. ఇక ఎక్కువసేపు వాళ్ళకు కూడా రెస్ట్ ఇవ్వాలి కదా, చిన్నపిల్లలు ఎక్కువసేపు నడవలేరు అని చెప్పేసి. ఇంకా మేము వెళ్దాం అనేసరికి మళ్ళీ ఒక గుంపు వచ్చింది, పికాక్స్ గుంపు. మా వెండి పాప పల్లీలేమో తీస్తుంది. మా బిట్టుగాడు చూడండి, వాడికి తీసుకోవడానికి రాదు కాబట్టి మట్టిలో పోయి ఆడుతున్నాడు, అన్ని గుంతలు చేసి పెడతాడు. ఇప్పుడు చూడండి పికాక్స్ కనిపిస్తాయి మీకు దూరంగా, జూమ్ చేసిన కాబట్టి అంత క్లారిటీ లేదు, కానీ అవైతే ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి. పక్కన ఒక పెద్ద టవర్ ఉంటుంది, ఆ టవర్ పైకి వెళ్ళి ఎక్కుతాయి. కొంచెం ఏదైనా సౌండ్ చేయగానే టవర్ పైకి ఎక్కుతాయి, మళ్ళీ మేము కొంచెం జరగగానే మళ్ళీ వచ్చి చైన్లోనే పడతాయి. ఈ పికాక్స్ తోటి పెద్ద తలనొప్పి అయిపోయింది. డైలీ ఈవినింగ్ ఇంకా పల్లి తోట తెంపేంత వరకు ఇదే పని ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్